రబీ సీజన్లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ఏటేటా ఈ పంట సాగు గణనీయంగా పెరుగుతోంది. ఖరీఫ్ పంటకు పెట్టిన పెట్టుబడులు పొందేందుకు వీలుగా రబీలో నువ్వు పంటను రైతులు వేస్తున్నారు. గత 5 ఏళ్లలో ఈ పంట ధర గణనీయంగా పెరుగుతోంది. అయితే రైతు సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. నువ్వు అధిక ఉష్ణోగ్రతల్లో బాగా పెరిగే పంట. నువ్వు గింజల్లో నూనె 50%, ప్రోటీన్లు 20 నుంచి 25% వరకు ఉంటాయి. వేసవి కాలంలో 2-3 నీటి తడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. భారతదేశంలో గతేడాది 19 లక్షల హెక్టార్లలో నువ్వు సాగు కాగా ఆంధ్రప్రదేశ్లో 67,000 హెక్టార్లలో సాగైంది. అయితే సరాసరి ఎకరాకు 375 కిలోలు దిగుబడి పొందుతున్నారు. నువ్వుల నూనెకు ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎగుమతుల ద్వారా ఏటా మన దేశం 2,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు వేసవి నువ్వును విత్తుకోవచ్చు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ 1వ పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తటం ఆనవాయితీగా వస్తోంది. వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, బరువు నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా నువ్వులకు 10,000 పైనే ధర పలుకుతున్నాయి. ఎకరాకు 4 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. అయితే రకాల ఎంపిక, యాజమాన్యం కీలకమని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. నువ్వుల మీద, వేరుశనగ మీద ఇక్కడ మేజర్గా రీసెర్చ్ జరుగుతుంది. ఈ స్టేషన్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గౌరీ, మాధవి, వైఎల్ఎం 11, వైఎల్ఎం 17, వైఎల్ఎం 66 శారదా రకం, ఈ రకాలన్నీ ఇక్కడి నుంచి తయారు చేయబడిన రకాలండి. ఈ రకాలు మన రాష్ట్రంలోనే కాకుండా మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా మంచి ప్రాచుర్యంలో ఉన్న రకాలు, మంచి దిగుబడి ఇచ్చే రకాలు. ప్రస్తుతం అయితే వైఎల్ఎం 142, వైఎల్ఎం 146 అనేవి చిరు సంచుల దశల్లో ఉన్న రకాలండి. ఇవన్నీ కూడా మేజర్గా ఇక్కడి నుంచి బ్రౌన్ సీడెడ్ వెరైటీస్, అంటే ముదురు గోధుమ రంగు రకాలు మనకి ఎక్కువగా ఇక్కడ తయారు చేయబడుతూ ఉంటాయి. నువ్వులు చాలా సున్నితమైన పంట, అంటే చాలా సెన్సిటివ్ పంట. దానికి అతిగా వర్షం ఉన్నా, అతిగా టెంపరేచర్స్ ఉన్నా, వెరీ లో టెంపరేచర్స్ ఉన్నా ఇది తట్టుకోలేదు. ఇక్కడ ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకి వాతావరణం కూడా చాలా మారుతుంది. అంటే పూర్వం ఉన్న వాతావరణం ఉండట్లేదు. వర్షం పడే టైంలోనేమో మనకి ఎండ కాయడం, అలా సీజన్ అనేది చాలా మనకు వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. సో మనం దాన్ని బట్టి ఏంటంటే రైతు సోదరులు మేజర్గా నువ్వులు వేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది, మనం నువ్వులు వేసినాక మంచు, మొక్కలు చిన్న దశలో ఉన్నప్పుడు మంచు అనేది కురవకూడదు అసలు. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, కొంతమంది మార్చి, ఏప్రిల్లో కూడా నువ్వులు ఇలాగ ఒక మడి ఖాళీ అవగానే వేసిస్తూ ఉంటారు. అలా కూడా వేయకూడదండి. ఎందుకంటే ఫ్లవరింగ్ అంటే పూత దశ వచ్చేటప్పుడు 36 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే చాలా హై టెంపరేచర్స్ ఉండకూడదనమాట. దానివల్ల ఏంటంటే వంజి పుష్పాలు రావడం, అలాగే పోలన్ డ్రై అయిపోవడం వలన మనకి కాయలు అనేవి కాయవు. చాలామంది ఇది ఏంటంటారంటే గొడ్డు బలిచేసే చెట్లు అంత కాపు రాలేదు అనుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వులు చాలా సున్నితమైన పంట, చాలా సెన్సిటివ్ పంట అది. సో ఈ మేజర్గా ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే రైతు సోదరులు విత్తనాలు వేసేటప్పుడు మామూలుగా చల్లేస్తూ ఉంటారు. కంపల్సరీగా ఇసుక అనేది కలుపుకోవాలి. అంటే 2 కేజీలు ఎకరాకి పడుతుంది మనకి విత్తనం. ఈ 2 కేజీల విత్తనానికి 2 కేజీలు ఇసుక కలిపితే మనకి మొక్కల సాంద్రత అనేది బాగా వచ్చి, జనరల్గా ఈ నువ్వు మొక్కలు ఇప్పుడు కొత్త రకాలు అన్నిటికీ బ్రాంచెస్ పక్క నుంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయి, దాని మీద మనకు కాపు వస్తుంది. ఇలా దగ్గరగా వేయడం వల్ల ఏమవుతుందంటే, మనకి సింగిల్గా మొక్క దగ్గరగా ఉండడం వలన సింగిల్గా మొక్క వచ్చి మనకి సైడ్ బ్రాంచెస్ అనేవి రాకుండా కాపు అనేది మనకి తగ్గిపోతుంది అనమాట. నువ్వు పంట విత్తడం ఒకెత్తైతే ఎరువుల యాజమాన్యం అంతే ముఖ్యం. శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సమయానుకూలంగా అందించాలి. అంతేకాదు ఈ పంటలో కలుపు యాజమాన్యం,
నీటి యాజమాన్యం చాలా కీలకమని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త తులసిలక్ష్మి. నువ్వుల పంటకు వచ్చేసరికి దుక్కి చాలా మెత్తగా చేసుకోవాలి. ఎందుకంటే విత్తనం అనేది చాలా చిన్న సైజులో ఉంటుంది కాబట్టి దుక్కి మెత్తగా చేసుకుంటేనే మనకి పంట అనేది బాగా వస్తుందన్నమాట. ఎరువుల యాజమాన్యం చేసేటప్పుడు ఏంటంటే సాధారణంగా రైతులు అందరూ కూడాను యూరియా, డిఏపి, పొటాష్ వీటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ మనకి ఎప్పుడు కూడాను రికమెండ్ చేసేది ఏంటి అంటే 4 టన్నులు పశువుల ఎరువు ఎకరాకి వేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనకి పశువుల ఎరువు వేసినప్పుడే మనకి భూమి క్షారం అనేది పెరుగుతుంది. ఆ తర్వాత 16 కేజీలు నత్రజని, 8 కేజీలు భాస్వరము, 8 కేజీలు పొటాష్ అందజేసే ఎరువులను మనం వేసుకోవాలి. అయితే నత్రజని వేసుకునేటప్పుడు ఏంటంటే దుక్కిలో అయితే 8 కేజీలు నత్రజని, 8 కేజీలు పొటాష్, 8 కేజీలు భాస్వరం వేసుకొని ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. తర్వాత 30 రోజులు అంటే మనం పంట వేసిన 30 రోజుల తర్వాత ఇంకొక సగభాగం 8 కేజీల నత్రజని అనేది మనం వేసుకోవాలండి. ఇది ఎందుకు అంటే 30 రోజుల తర్వాత మనం నత్రజని వేసుకున్నట్టయితే ఆ పంట ఎదుగుదలకి ఇంకా బాగా చేకూరుతుందండి. కానీ దీనికి ఎక్కువ ఎరువులు వేయక్కర్లేదు. సిఫార్సు చేయబడిన ఎరువులు టైంకి వేసుకుంటే మాత్రం మంచి రిజల్ట్స్ వస్తాయండి. మామూలు దీనికన్నా దీనికి బాగా దిగుబడి అనేది కూడా పెరుగుతుంది. నీటి యాజమాన్యం మామూలుగా మనకి నువ్వుల పంటలో ఎక్కువగా నీటి యాజమాన్యం అనేది చేయపట్టరు. సీడ్ వేసిన వెంటనే ఒక తడి ప్లాన్ చేసుకుంటా, ఎలాగో తడి ఉన్నప్పుడే మనం విత్తనం వేసుకుంటాం కాబట్టి. రెండో తడి వచ్చేసి ఫ్లవరింగ్ అప్పుడు, పోత వచ్చినప్పుడు, లేదంటే కాయ అభివృద్ధి చెందేటప్పుడు కానీ మనం 3 తడులు ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా దిగుబడి అనేది ఎక్కువ వచ్చే ఆస్కారాలు ఉంటాయన్నమాట. ఒకవేళ నీరు లేని పక్షాల్లో మాత్రం గింజ అభివృద్ధి చెందే, కాయ అభివృద్ధి చెంది గింజ కట్టే దశలో కానీ మనం వేసుకున్నట్లయితే, ఒక్క ఇరిగేషన్ కానీ మనం ప్రొవైడ్ చేయగలిగితే చాలా దిగుబడి అనేది మనకి పెరుగుతుందన్నమాట. మామూలుగా కలుపు అనేది చాలా పెద్ద ప్రాబ్లం అండి మనకి. విత్తిన 48 గంటల లోపల ఎప్పుడైనా కూడాను పిండి మిథాలిన్ 1 కేజీకి 1 లీటర్ పిండి మిథాలిన్ అనే మందుని, కలుపు మందుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే విత్తిన 48 గంటల లోపలే వేసుకోవాలండి. తర్వాత వేసుకోవడానికి ఇది పనికిరాదనమాట. మనకి నువ్వుల్లో మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1 క్వింటాలు 10,000 వరకు చేరిందండి. అలా చూసుకుంటే మనకి ఒక ఎకరాకి ఒక 4 క్వింటాలు పండినా కూడాను 40,000 రూపాయల ఆదాయం అనేది మనకి నువ్వుల పంటలో అనేది కనిపిస్తుంది. అదే మన పెద్ద పంటలు అంటే మనకి వరి కానీ వీటిలో కూడాను మనకి దాదాపుగా 50,000, 60,000 వరకే మనకి ఈ మధ్యన దిగుబడి అనేది చూడగలుగుతున్నాము. దీనికి పెట్టుబడి అనేది చాలా తక్కువ అండ్ దిగుబడి వచ్చిన దానికి ప్రైస్ మార్కెట్లో ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఆదాయం అనేది మిగిలే ఛాన్సెస్ నువ్వుల పంటలో ఉందండి. పూలు రైతుకు కాసుల పంట పండిస్తున్నాయి. ప్రతి కాలంలోనూ ఆదాయాన్ని ఇస్తున్నాయి. అందుకే చాలా మంది రైతులు వీటి సాగుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 70 సెంట్లలో ఆధునిక పద్ధతుల్లో చామంతి పూల సాగును చేపట్టారు. ప్రస్తుతం మార్కెట్లో కూడా ధర పలుకుతుండటంతో మంచి లాభాలు పొందుతున్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని రైతులు అధికంగా పూల సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నారాయణపురం గ్రామంలో ఉన్న చిన్న సన్నకారు రైతులు పండుగల సీజన్ దృష్టిలో ఉంచుకుని అధికంగా బంతిపూల సాగు చేస్తూ ఉంటారు. అందరూ బంతిపూలు సాగు చేయడం వలన ధర రావడం లేదు. దీంతో రైతు అప్పలరాజు ఈసారి చామంతి పూలను సాగు చేపట్టారు. ఎత్తైన బోదలపై మల్చింగ్ డ్రిప్ ఏర్పాటు చేసి 70 సెంట్లలో మొక్కలను నాటారు. ప్రస్తుతం పూల దిగుబడి వస్తోంది. వచ్చిన పూలను తోట వద్దే వినియోగదారులకు అమ్ముతున్నారు. పండుగ సీజన్ కూడా కావడం మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. మా సైడ్ రైతులందరూ కూడా అంత బంతి మొదలెట్టేసారండి. మొదలెట్టేసిన తర్వాత చూస్తే ఉండగా తోటలో ఎక్కువైపోయి పూలు దిగుబడి తగ్గిపోయి రేట్లు తగ్గిపోయాయండి. అప్పుడు సర్లే అని చెప్పి మాకు కడుపులంకలో సెంటీల్లో పేపర్ రోడ్లో నారు పంపించాడు. నేను చామంతి పంపించి చూసి నేను చెప్పిన మందులు కొట్టనని చెప్పి మందులు కొట్ట పురుగుకి దోమకంటి ముందు కోడి పిల్లలు లాంటి పడుతుంది. దీనికి మందులు కూడా ఆయన పంపించాడండి. ఇలా మల్చింగ్ ముందు దుక్కు దున్ని చేసేసి బోధులు తాట పెట్టి బోధులు వేయించాడండి. బోధులు వేయించి ఇలా డ్రిప్ వేయించి మల్చింగ్ పేపర్ వేయించి మొక్క వేయించాడండి. ఎకరానికి వచ్చి 12,000 మొక్క వేయించాడండి. మొక్క వచ్చి 2 రూపాయల కట్ట చొప్పున పడింది. డ్రిప్ శాతం వచ్చి 20,000 అయిందండి. మల్చింగ్ సీటు 10,000 అయిందండి. నారుకి 25,000 అయిందండి. నారుకి వచ్చి 30,000 కావులండి. 30,000 కావులు కూలి పనులు అవి వేసుకుంటే 80,000-90,000 వస్తుందండి ఎకరానికి వచ్చి. అప్పుడు మనకి మన దసరా టైంలో అనుకోండి ఎకరానికి మన కేజీ వచ్చి 200-250 రోడ్ సైడ్ కాబట్టి ఇక్కడ పెట్టి అమ్మేస్తామండి.
అదే కుట్లు కట్టే మార్కెట్కి వెళ్ళాలంటే అంత దిగుబడి అంత రేట్ రాదండి. 70-80 రూపాయలు అలాగా అంటారండి మార్కెట్లో. అప్పుడు మనం ఇక్కడ అమ్ముతామండి. అది యావరేజ్ వచ్చి 150 రూపాయలు లెక్కేసుకుంటామండి. లెక్కేసుకుంటే తోట అది శుభ్రంగా ఉంటే ఎకరానికి వచ్చి 3 లక్షలు అలా వచ్చండి. 1 లక్ష రూపాయలు పెట్టుబడి అయిపోయినా 2 లక్షల రూపాయలు ఉంటాయండి. శుభ్రంగా చేసుకుంటుంది. రైతు అనేవారు ఎవరైనా సరే కష్టపడితే వస్తాయండి. కష్టపడకుండా రాకుండా చూడండి, గడ్డి లేకుండా చూసుకొని చూడండి, గడ్డి లేకుండా చేసుకోవాలండి. మన తోటలో గడ్డి లేకుండా చూసుకుని పురుగు పట్టుకోకుండా కోడిపోయిన కట్ట పట్టకుండా చూసుకోవాలండి. అలా చూసుకున్నప్పుడు ఏ పంట వేసినా రైతుకి మీకు 10 రూపాయలు తక్కువైనా ముందు తోటలో పూత పొయ్యాలండి. మనం మొక్క వేసిన కాడ నుంచి 3 నెలలకి పూత కొత్తాయండి. మనకి ఫస్ట్ కాడ నుంచి చివరి వరకు వచ్చేసరికి 50 రోజులు 2 నెలల వరకే పువ్వు ఉంటుందండి. ముందు గట్ట కొట్టిన జాగ్రత్తగా చూసుకుంటే 2 నెలల దాకా ఉంటుందండి. లాస్ట్లోకి వచ్చి టన్నులు అంటే మనం యావరేజ్న లెక్క 1 నెల రోజుకి 4 టన్నులు 5 టన్నుల దాకా రావచ్చండి. అంతకుమించి 6-7 టన్నులు అంటారు కానీ ఉత్తి మాట్లాడండి. తోట హైట్ పెరిగితే వానకు అది దసరా టైం అయితే వస్తాయండి. దసరా టైం తోట హైట్ పెరిగితే బాగుంటుంది. ఒక 6 టన్నులు 7 టన్నులు దిగుద్దండి. ఇది ముఖ్యం ఏంటంటే లేబర్ ఖర్చు ఎక్కువైపోయిందండి. లేబర్ ఖర్చు ఎక్కువైపోవడం వల్ల రైతు వచ్చేది ఎవరైనా సరే భారీగా వెళ్ళకోకుండా సింపుల్గా మనం చేసుకోగలుగుతామని చెప్పి 2 ఎకరాలు అలా చూసుకుని సొంతంగా చేసుకుని గడ్డి పరక లేకుండా శుభ్రంగా నీట్గా కోసుకుని మనం సొంతంగా చేసుకుంటానండి గిట్టుబడి అవుతుంది. కూలి లేబర్ మీద ఆధారపడి వాటి మీద ఆధారపడకుండా మల్చింగ్ చేసి డిపెండ్ చేసి దాన్ని తడ్లు పెట్టలేక ఇప్పుడు ఉన్నారండి. మేమైతే మేము ఇద్దరం కలిసి రోజుకి 20 కేజీలు 30 కేజీలు కోసేసుకుంటామండి. గట్టిగా ఏదైనా ఆటలు ఏం తగిలినప్పుడు ఒకళ్ళిద్దరిని పెడతామండి. అంతవరకు తప్ప కానీ డైలీ గట్ట మేము పెట్టి ఏదైనా చేయలేమండి. అది అలా చేసుకుంటే రైతు ఎవరైనా సరే సొంతంగా చేసుకోవాలండి. కూలీల మీద ఆధారపడకుండా సొంతంగా ఎంతవరకు చేసుకోగలుగుతామో అంతవరకు ఎక్సర్సైజ్ చేసుకోవాలండి. తింటాకి వంటాకి లోటు ఉండదండి రైతుకి. కష్టపడకుండా కూలీలను పెట్టేసి మన పై ఎత్తున తిరిగితే ఇన్ని ఎకరాలు కరిగిపోతుంది తప్పితే ఉండదండి. వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడులు రైతులను ఆలోచింపచేస్తున్నాయి. ఏక పంట విధానం నుండి అంతర మిశ్రమ పంటలు సాగు చేసేలా చేస్తున్నాయి. ఈ విధానంలో కాలం కలిసి వస్తే రైతులకు మిశ్రమ ఆదాయం లేదంటే ఒక్క పంట నుండైనా ఆదాయం పొందే వీలుంటుంది. అందుకే చాలా మంది ఈ విధానంలోనే సాగు చేపడుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు మిశ్రమ ఉద్యాన పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇక్కడ చూడండి, వరుసగా పొట్ల, బీర, బంతి తోటలను ఇది మొత్తం ఎకరం విస్తీర్ణం. ఒకే పంటపై ఆధారపడకుండా ఇలా పలు పంటలను చేస్తున్న రైతు పేరు గంధి సోసనాచలపతిరావు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం బీబీగూడెంకు చెందిన ఈయన ఇందులో చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. గతంలో ఏకపంట విధానంలో సాగు చేసేవారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల సహకరిస్తే పంట చేతికొచ్చేది. ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే నష్టాలే మిగిలేది. వీటి నుండి బయటపడేందుకు పలు పంటల విధానాన్ని అవలంబిస్తున్నారు. మార్కెట్ డిమాండ్ ఉండి తక్కువ సమయంలో చేతికొచ్చే పంటలను ఎన్నుకుని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఎకరంలో బంతి, బీర, పొట్ల సాగు చేస్తున్నారు. ఈ పంటల దిగుబడి పూర్తవగానే అందులోని మరో పంటలను సాగు చేస్తున్నారు. ఇలా నిరంతరం పంటలను మారుస్తూ మంచి దిగుబడులను పొందుతున్నారు. నేను బంతి తోట వేసాను. బంతి తోట 2 మాసాలు అయింది. నారు బెంగళూరు నుంచి తెప్పించాం. మొక్క 4 రూపాయలు పడింది. 60 సెంట్ వేసా బంతి తోట. 60 సెంట్కి ఒక 18,000 రూపాయలు యాత్తో ఖర్చు అయింది. తర్వాత పెట్టుబడి ఒక 10-15,000 అయ్యింది. కవులు ఒక 15,000. పువ్వులు వచ్చేపాటికి మార్కెట్ కొద్దిగా అప్ అండ్ డౌన్ నడిచింది. ఇప్పుడు ఖర్చు ఉంది కానీ ఫస్ట్లో అయితే 10-20 రూపాయలే ఉంది కేజీ. గిట్టుబాటు అవలా. ఇప్పుడు గత రేటు ఉందంటే పూలేమో సైజు తగ్గిపోయింది. తర్వాత బెండ వేసాము 30 సెంటు. బెండ జూలైలో వేసాం. బెండ క్రాప్ అయిపోయినాక మళ్ళీ ఆటికే కొద్దిగా బీరలు బాకిచ్చి 2వ క్రాప్ కింద చేస్తున్నాం. బీర కాస్తుంది బాగానే. దాని అమ్మట పొట్ట పందిరి వేసామండి ఒక 60 సెంటు. జూన్ నెలలో వేసిన తర్వాత 3 నెలలు వచ్చింది క్రాపు అయిపోయింది. ఇక ఆ క్రాప్ తీసేసి మళ్ళీ పొట్టే పెట్టాను. మళ్ళీ పొట్ట పెడితే ఇప్పుడు కొత్త లైన్లోకి వచ్చి కాస్తుంది. దానికి పందిరి ఖర్చు, పొలాల ఖర్చు అన్నీ కలిసి ఒక 50,000 అయిందండి 60 సెంట్కి. పందిరి వేస్తాను కానీ గుంజలు కొనటం 50 రూపాయలండి కొన్నందుకు. పందిరి వేసినందుకు, వైర్లు కానీ వేసినందుకు కానీ 6,000 ఇచ్చాను. కొద్దిగా మార్కెట్ ఈ సంవత్సరం కొద్దిగా పర్వాలా 20-25 అట్లా నడుస్తుంది కేజీ రైతు బజార్లో. బీరకు పెద్దగా పెట్టుబడి ఏముందండి, ఒక 4,000-5,000 అయితే అయిపోయింది. పొట్టపందిరి మట్టికి ఒక 50-60,000 అయింది. బంతి తోటకు ఒక 40,000 అయిందండి. టోటల్గా కవులు వచ్చేపాటికి ఎకరం 20,000 అండి. పోలవరం కాలం వచ్చిన తర్వాత పంటలు దిట్టంగా పండిస్తున్నాం.
ఒక పంట పోయినా ఇంకో పంటలో నష్టం లేకుండా చేసుకుంటున్నాడు రైతు. ఎరువులన్నీ మామూలేనండి, 10-26 DAP, పొటాస్ కత్తి, ఎప్పుడన్నా కత్తి, అమోనియా, యూరియా, ఇవన్నీ ఎకరానికి 4 కట్టలు పడతాయండి. సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకుంటారు. ప్రస్తుతం చాలా మంది రెడీమేడ్ పిండి వంటలపై ఆధారపడుతున్నారు. 10 ఏళ్ల కింద వరకు అంతా ఇంట్లోనే తయారు చేసుకునేవారు. గత కొన్నేళ్లుగా బయట ఆర్డర్ ఇచ్చి తయారు చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో సంక్రాంతిని పురస్కరించుకుని తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొందరు మహిళలు పిండి వంటలు తయారు చేస్తూ వినియోగదారులకు అందిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అయితే మారుతున్న జీవన శైలి, ఇంట్లో వాళ్లు ఉద్యోగాల్లో తీరిక లేకపోవడం వల్ల చాలా మంది మార్కెట్లో లభించే పిండి పదార్థాలపై ఆధారపడుతున్నారు. కొన్నేళ్లుగా దుకాణాల్లో ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సంక్రాంతి వేళ పిండి వంటల తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోయాయి. సకినాలు, అరిసెలు, చేగోడీలు, మురుకులు, గవ్వలు, లడ్డూలు, గరిజెలు ఇలాంటి పిండి వంటలకు గిరాకీ పెరిగింది. ఇందుకు అనుగుణంగానే గ్రామాల్లో కొంతమంది మహిళలు కలిసి పిండి వంటలు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం చిన్నమెర గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు కొన్నేళ్లుగా పిండి వంటలు తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. మన స్వయం కృషి మనం చూపించాలి అని అన్నారు. దాని గురించి మేము సరే అని ఆడవాళ్ళు ఒక 4 కలిపి మొదలు పెట్టామండి. కొద్దిగా 10 రూపాయలతో మొదలు పెట్టాం ఆ రోజుని సరదాగాని. అది ఈ రకంగా ఇంతవరకు ఇలా వచ్చింది. ఇంతవరకు ఇలా చేస్తామని కల్లో కూడా నేను అనుకోలే. ఇక్కడ ప్రతిరోజు మామూలుగా స్వీట్లు, ఆటలు, పాలకోవా, పాలబంతులు, పూతరేకులు మొత్తం అన్ని రకాలు 30 రకాల పైనే చేస్తామండి. అన్ని రకాలు రోజు డైలీ వెళ్తాయి. కానీ పండగ వచ్చినా, పెళ్ళిళ్ళు వచ్చినా, ఏ పండగ దీపావళికి అయితే బూరెలన్నీ, సంక్రాంతికి అయితే అరిసెలు, పాకులు, గోరుమిటీలు అని జంతుకులు, అలాగా ఒక 30 రకాల దాకా అమ్మమ్మలో ఎలా రకాలు మనారం అని, బెల్లం మిఠాయి వండలు, లడ్డులు అన్ని రకాలు చేస్తామండి. ఇప్పుడు ఇంకా అక్కడ ఖాళీ ఉండదండి. అప్పుడే మాకు 1 తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు నుంచి అసలు ఖాళీ ఉండదు. ఇవ్వలేము కూడానండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తాను, ఫస్ట్ క్వాలిటీ. అప్పుడు నేను ఫస్ట్ మొదలెట్టినప్పుడు ఏ ఆయిల్ వాడానో ఇదే రోజు ఆ ఆయిలే ఆ నెయ్యి వాడతాను. నెయ్యి మార్పు రాదు, ఆయిల్ మార్పు రాలేదు. అందుకని ఎక్కడున్నా మారుమూల ఉన్నా మన దగ్గర రామచేత్ గారి స్వీట్లు ఏమైనా తినాలి, రుచి చూడాలని ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి, కాకినాడ, తోడ, వైజాగ్ అన్ని ఇతర దేశాలు నుంచి కూడా మనకు ఫోన్ చేస్తూ ఉంటారు రోజుని. అలా పార్సిల్ కూడా పంపుతాం. అలాగ అందరూ ఆనందపడతారని, మన స్వీట్ అంటే ప్రతి ఒక్కరు ఆనందపడతారు. పొయ్యిల మీద కట్టిపోయలేనండి. అది ఇంకా మేము లేడీస్ అందరూ, వీళ్ళందరూ కూడా మా పిల్లలంటే వాళ్ళు అందరూని మా ఊరోళ్ళని, బయట వాళ్ళని పెట్టుకోనండి. మన ఊరోళ్ళు మనం ఉండాలి అనుకుంటానండి. 30-40 మంది దాకా పనిచేస్తానండి. పూర్వనే కట్టిపోయిలు పెట్టి ఎలా వంటలు ఉండేవారు అమ్మమ్మ వాళ్ళేనండి. నేను కూడా అదే రకంగా ఎక్కువ గ్యాసులు వాడకుండా కట్టిపోయిలు ఎక్కువ వాడతాను. మనారం, బెల్లం మిఠాయి వండలు, జంతుకులు, ఆకుపొకడీలు, అప్పడాలు ఇవన్నీ అన్ని రకాల హాట్లో ఒక 5-6 రకాలు చేస్తానండి. స్వీట్లు అయితే 30 రకాల దాకా కాదాలతో సహా అన్నీ చేస్తాను. రేటు నేను 3 సంవత్సరాల నాడు పెంచానండి. అప్పటి నుంచి మళ్ళీ నేను పెంచలేదు. రేటు గురించి ఎవరు ఆలోచించారండి ఇక్కడ. అంటే వాళ్ళు క్వాలిటీ చూసుకుంటారు. బాగుండాలి కదండి, తింటే బాగుండి ఇలా ఉండాలి, రుచిగా ఉండాలి. అది రుచిగా ఉంటాయి కదా అని ప్రతి ఒక్కళ్ళు మన దగ్గరికి వస్తారు. ఒక అరగంటలో ఇచ్చే ఆర్డర్ ఉంటుందండి. ఒక నెల ముందు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు 100 కేజీలు ఏదైనా కావాలంటే వెంటనే 1 గంటలో తయారు చేసి ఇవ్వగల శక్తి ఉంది నాకు. 30 మంది అందరూ ఉన్నామంటే గవ్వ అన్నీ అయిపోతాయి కదండి. ఇప్పుడు ఒక ఆయన వచ్చి మాట్లాడారు ఎప్పుడైనా, ఇప్పుడు అరగంటలో అన్నారు, 25 కేజీలు అన్నారు, గవ్వ చేసి ఇచ్చేసామండి. అప్పు చెప్పేసి వెళ్ళిపోయారు. పూర్వం సాంప్రదాయం ప్రకారంగా ఎలా చేసేవారో అయ్యే వాడతానండి. అదే వాడతాను, అయ్యే చేస్తాను. ఇంక రెండోది ఏమి చేయనండి. కొత్తగా వచ్చినాయని ఎవరో చేశారు మనం చేయడం కదా, అన్నీ బజార్లో దొరుకుతాయండి. ఇక్కడ దొరకని, బజార్లో దొరకనే మనం చెయ్యాలి. పూతరేకులకు బాగా స్పెషల్ ఇక్కడ. తీరికలేని జీవితాల కారణంగా ఇళ్లలో తయారు చేసుకోవడం బాగా తగ్గిపోయింది. సంక్రాంతికే ప్రత్యేకమైన సకినాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు వంటి రకరకాల పిండి వంటలు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
వివిధ జిల్లాలు, విదేశాల్లో ఉంటున్న తమ బంధుమిత్రులకు సైతం పిండి వంటలు పంపిస్తూ ఉండడం విశేషం. విలువైన సమయం వృధా కాకుండా, ప్రయాస పడకుండానే పిండి వంటలు కొనుక్కుని ఇంటిల్లిపాది పండగ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. మొదలు పెట్టేటప్పుడు భీమవరం ఏరియాలో నేను ఒక్కదాన్ని ఫస్ట్ మొదలు పెట్టాను. మళ్ళీ అందరిని అన్ను చూసి ప్రతి ఒక్కరు భీమవరం 10, 20 ఉన్నాయండి. మనమే కాదు, వాళ్ళకు కూడా 30 మంది, 50 మంది వాళ్ళకు కూడా ఉపయోగం కలిగించి వాళ్ళు ఏ కష్టపడకుండా ఉండాలని కోరిక నాది ఫస్ట్. ఎక్కడి నుంచో వస్తారండి. అమెరికా కూడా రోజు పంపుతాం, లండన్, బెంగళూరు ఇవన్నీ మొత్తానికి అన్ని రకాలే వెళ్తాయి, అన్ని ఊళ్ళు వెళ్తాయండి, అన్ని దేశాలే వెళ్తాయి. కొరియర్లో చేసి పంపేస్తామండి. లేదంటే వాళ్ళు వచ్చి కొరియర్ చేయించుకుని పట్టుకెళ్ళి వాళ్ళు పంపుకుంటారు. నేను రోజు హైదరాబాద్, రోజు ఇంకా ప్రతిరోజు హైదరాబాద్ వెళ్ళిపోతాయండి. సరుకు బాగుంటేనే కదండి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం. బాగోలేదంటే మన్నాడు ఎవరు రారు కదండి. మనం వాళ్ళకంటే అప్పుడు ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళిన దానికంటే పంపడం మనం మెయిన్ చూసుకోవాలండి. మన సరుకు బాగా పంపాలి, వాళ్ళు తినాలి, మళ్ళీ ఇంకోసారి రావాలి. పెళ్లి రోజులు అసలు సార్లు ఖాళీ ఉండదండి. ఎక్కడి నుంచో వచ్చి ఒక రకానికి 1000 బాక్సులు కావాలని అడుగుతారు, 2000 బాక్సులు కావాలంటారు. 100 కాంచి 1000 దాకా అలాగే 2000 చేయించుకున్న చాలామంది ఉంటారండి. ఎక్కడికైనా హైదరాబాద్ అయినా, కాకినాడ అయినా, బెంగళూరు అయినా పంపగలిగే శక్తి మాకుంది. అలవాటు పడిపోయాం కదండి. పంపేస్తామమ్మా, మీరేం కంగారు పడొద్దని మేము వాళ్ళకి గుమ్మకాడ పట్టుకెళ్ళి చెప్పే బాధ్యత మాది. ఎవరికైనా కూర్చోబెట్టి ఇవ్వటమేనండి మేము. అయిపోయింది పట్టుకెళ్ళిపోయిన బాక్సులు అయిపోయిన మాట ఎప్పుడు రాదండి. ఫ్రెష్గా చేసిస్తాం తాజాగా. బండి అక్కడ వచ్చి వాళ్ళు పెట్టుకున్న మేము చేసి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎప్పుడన్నా ఎలా పెట్టేసండి ఇచ్చేసి వారం రోజుల ముందు పెట్టేసి ఆ బాక్సులు ఇవ్వటం అనేది ఇప్పుడు జరగలేదు. అక్కడ పెళ్ళి అవుతాండి, ఇక్కడ బాక్సులు పంపుతానండి. అందుకు సరుకు బాగుంటుంది కదా నిల్వ అవ్వకుండా అని, అందుకు మనల్ని నమ్ముతారండి వాళ్ళు. కేజీ అయినా అంతే, 1000 కేజీల తూకమైనా అంతే. వాళ్ళకి ఏ పొరపాటు లేకుండా పంపుతామండి. రెడీమేడ్ పిండి వంటల తయారీ కేంద్రాలు మహిళలకు ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఉండడం, అందరికీ అన్ని పిండి వంటలు రాకపోవడం వల్లే తయారీ కేంద్రాల నుంచి తెచ్చుకుంటున్నారు. దీంతో తయారీ కేంద్రాలు కుటీర పరిశ్రమగా మారిపోయాయి.